భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ అని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసితో ఒక భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ వర్స్టైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. వీరితో పాటు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే వారణాసి గురించి జక్కన్న, మహేష్ బాబు అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది. ఇటీవలి ఈ చిత్ర విడుదల తేదీ నెట్టింట చక్కర్లు కొట్టగా తాజాగా మరో అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 26, 2026న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పవర్ఫుల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఆ రోజున ఏదో ఒక పెద్ద అప్డేట్ ఖచ్చితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అటు ఈ సినిమాను ఏప్రిల్ 9, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమా అంటేనే కళ్లు చెదిరే విజువల్స్. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ తో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న జక్కన్న వచ్చే ఏడాది రానున్న అప్డేట్ తో మూవీపై అంచనాలను మరింత పెంచడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్టును కేఎల్ నారాయణ మరియు ఎస్ఎస్ కార్తికేయ దాదాపు 1300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోని అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా ఇది నిలవబోతోంది. దీనిని సాధారణ కెమెరాలతో కాకుండా వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కోసం ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్నారు. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, జక్కన్న ఈసారి ప్రేక్షకులను ఏ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళతారో తెలియాలంటే మరో 2 ఏళ్లు ఎదురు చూడక తప్పదు.